ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. ఉన్నతాధికారులు మందలించినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేషెంట్లను పట్టించుకోకపోవడంతో ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా ఆసుపత్రికి వచ్చిన మహిళ 2 రోజులుగా ఆసుపత్రి ఆవరణలోని రేకుల షెడ్లో తలదాచుకుంది. దీంతో జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైనట్లయింది. జిల్లా ఆసుపత్రిలో నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం నుండి జీతం పొందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన పుల్లూరి రామమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వచ్చింది. ఓపీ రాయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ టాబ్లెట్స్ మాత్రమే ప్రిస్క్రిప్షన్లు రాశారు. తనకు జ్వరం బాగా ఉందని ట్రీట్మెంట్ ఇవ్వాలని వేడుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆమె 2 రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి ఆవరణలోని రేకుల షెడ్డులో పడిగాపులు కాసింది. చివరికి ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ దృష్టికి విషయం వెళ్లడంతో వైద్యులు స్పందించారు. రామమ్మను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామం నుండి 1000 రూపాయల ఖర్చుతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి వస్తే వైద్యులు పట్టించుకోలేదని పేషెంట్ పుల్లూరి రామమ్మ కోడలు అలెక్య కూతురు సుజాత అన్నారు. ఓపీ రాయించుకుని డాక్టర్ వద్దకు వెళ్తే గోళీలు మాత్రమే ఇచ్చారని, పేషెంట్ను కనీసం చేతితో ముట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం ఎక్కువగా ఉందని కనీసం ట్రీట్మెంట్ చేయాలని వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో 2 రోజులుగా ఆసుపత్రి ఆవరణలోని చెట్ల వద్ద రేకుల షెడ్డులోనే ఉంటున్నామని తెలిపారు. 6 టీవీ వారు రావడంతో స్పందించారని అన్నారు. ఈ సందర్భంగా 6 టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు. ఇటీవల కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్ణన్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్ధతులు మార్చుకోవాలని మందలించారు. అలాగే జిల్లా కలెక్టర్ సైతం పలుసార్లు జిల్లా ఆసుపత్రిని పరిశీలించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అయినప్పటికీ జిల్లా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాలను సూచనలను ఖాతరు చేయడం లేదు. విధుల పట్ల అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిన్న నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన. ఆమె అసలు నిన్న లేవలేని పరిస్థితి కూడా లేదు. అమ్మ మీరు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి వచ్చిన. నేను మా ఇంటికి వెళ్ళి అటు నుంచి వచ్చేసరికి వీళ్ళను డాక్టర్ చూసిండట. ఓన్లీ ఓపీ రాసి చూసిండట. కనీసం డాక్టర్ ఇట్లా చెయ్యి కూడా ఇట్లా పట్టి చూడలేదట. ఓన్లీ ఇట్లా దూరం నుంచి ఇట్లా చూసిండట. ఏం లేదమ్మా అని ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చింది. ఒక టెస్ట్ రాయలేదు. ఒక ఎక్స్రే మరి ఏమన్నా ముఖాలు నొక్కాలి అంటే ఒక ఎక్స్రే కన్నా పోండి అని కూడా ఆ డాక్టరు ఎక్స్క్యూజ్ చేయలేదు. ఆ పేషెంట్ ఇట్లా పట్టి కూడా చూడలేదంట. అక్కడ పేషెంట్ ఉంటే ఇక్కడ పట్టి చూసిందంట. గోళీలు రాసినట్టే ఏం కాదు వెళ్ళమ్మా, ఆ గోళీలు బాగానే ఉన్నాయి, ఆ గోళీలు మంచిగా ఉన్నాయి, అవి వాడుకోండి అని చెప్పిండట సార్. అంతే. మా అమ్మకి ఇప్పుడు ఆ అవస్థ ఘోరంగా 3 రోజులయ్యి అన్నం కూడా కొంచెం తింటుంది. అన్నం కూడా తిండేది మా అమ్మ. మా అమ్మ ఛాయ్ తాగది, పాలు తాగది. మా అమ్మ ఏమీ తీసుకోదు. ఆమె ఓన్లీ తింటే ఒక అన్నమే. ఎప్పుడన్నా చపాతి వేసి అది ఎక్కడ తింటుంది అంతే. ఇంత పెద్ద హాస్పిటల్ అది పేరున వస్తే మమ్మల్ని గిట్ల కూడా పట్టించుకోలేదు వాళ్ళు. నిన్న నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన. ఆమె అసలు నిన్న లేవలేని పరిస్థితి కూడా లేదు.